है तो है इसमें जिंदगी. A tissue is a group of cells having common origin and usually performing a common function. Tissues are two main groups. One is meristematic, another one is permanent. Growth in plants is largely restricted to the specialized regions of active cell division called meristems. Meristem means divided. The meristem which occur at the tips of roots and shoots and produce the primary tissues are called apical meristem. Root apical meristem occupies the tip of a root while shoot apical meristem occupies the distance most region of the stem axis. Root apical meristem ఇది root cap, ఇది initial of the root, initial of the central cylinder and cortex, protoderm, cortex and central cylinder. అంటే లీవ్ ప్రిమోడియం, చిన్న చిన్న ఆకులు వస్తాయి ఇక్కడ. షూట్ ఎపెక్స్ అంటే ఇక్కడ మెరిస్టమాటిక్ జోన్, ఇది ఇక్కడ నుంచే షూట్ స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్సిలరీ బడ్ అంటే పక్క నుండి వచ్చేవి. డిఫరెన్షియేటింగ్ ద వాస్కులర్ టిష్యూ అంటే డిఫరెన్షియేషన్ అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పర్మనెంట్ అవుతున్నాయి టిష్యూస్ అని. డ్యూరింగ్ ద ఎలాంగేషన్ ఆఫ్ ద స్టెమ్ సమ్ సెల్స్ ఆర్ లెఫ్ట్ బిహైండ్, సో దీస్ ఆర్ కాల్డ్ యాక్సిలరీ బడ్స్. అంటే ఇక్కడ నుంచి ఇది కొన్ని కణాలు ఇక్కడ మిగిలిపోతాయి కదా, ఆ కణాల నుండి ఏమవుతుందంటే యాక్సిలరీ బడ్ అనేది ఫామ్ అవుద్ది అనమాట. ఇది లిటరల్ మెరిస్టమ్ ఏంటంటే ఈ మధ్యలో సెంటర్లో ఉంటుంది. ఈ వుడ్ ఎక్కువగా ఇక్కడే ఉంటుంది అనమాట. అంటే మోస్ట్లీ మెచ్యూర్ సెల్స్ అంటే దాదాపు ఏంటంటే వుడీ అంటే జైలం దగ్గర కొన్ని, ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో వుడీ స్టెమ్ అనమాట. వుడ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడే. ఇవన్నీ కూడా మెచ్యూర్ సెల్స్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే లెటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు. ఇందులో ఏంటంటే వాస్కులర్ కేంబియము, ఫెస్కులర్ కేంబియం, ఇంట్రల్ సెల్యులర్ కేంబియం, కార్క్ కేంబియం, సిలిండర్ మెరిస్టమ్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే గిర్త్ అనేది బాగా పెరిగిపోతుంది, అంటే ఈ కాండము వెడల్పు అనేది పెరిగిపోద్ది. ఇదేమో కొత్త బ్రాంచ్ని ఏర్పడుతుంది ఇంటర్కాలరీ, ఇదేమో ఎపికల్ డామినెన్స్, ఇదేమో ఇలా గిర్త్ను పెంచుతుంది అనమాట. ఈ అంటే సన్నగా ఉండేదాన్ని లావు స్టెమ్ అయిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే సెకండరీ మెరిస్టమ్ అంటారు. ఎందుకంటే ప్రైమరీ మెరిస్టమ్ తర్వాత లేటర్ స్టేజ్లో ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని సెకండరీ సెల్ అంటారు, సెకండరీ మెరిస్టమ్ అంటారు.